ఇక నటుడు ప్రకాష్ రాజ్ కు సంబంధించిన వార్త. నటుడు ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం సిఐడి డీజీ రవిశంకర్ ను కలిసి మెమోరాండం కూడా ఇచ్చారు. హిందూ దేవుళ్లపై కొంతమంది పనిగట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. యాక్టర్ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదంటున్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. హిందూ దేవుళ్ల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ సినిమాలను ఎవరూ చూడొద్దని పిలుపునిచ్చిన బీజేపీ నేతలు ఆయన్ను సినిమా పరిశ్రమ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజ్ ఏం తమాషా అనుకుంటున్నావా? నీ టీఆర్పీ రేటింగ్ నువ్వు మీడియాలో మాట్లాడి నీకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటే వేరే గురించి ఏదైనా మాట్లాడు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? ఈరోజన్నా అన్యమతస్థుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? అవేమీ లేకుండా కేవలం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద పడి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. సో ఇటీవలి ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడినా హిందూ సంఘాల వాదులు వ్యతిరేకిస్తున్నారు. ప్రకాష్ రాజ్ దాన్ని కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఒకటి ఏంటంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఇతరుల మత విశ్వాసాలకు సంబంధించి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండటం, సంయమనం పాటించడం అనేది చేయాలి. దీనికి సంబంధించి ఏమైనా కేసులు అవి ఏమైనా ఉంటాయా? ఆల్రెడీ కేసులు బుక్ చేశారు. దాని గురించి కూడా ప్రకాష్ రాజ్ ఎదుర్కోవడానికి సిద్ధమని అంటూ ఉన్నారు. గతంలో కూడా భాను ప్రకాష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి. ఎందుకంటే హిందూ సంఘాలకు సంబంధించి ఏదైనా మాట్లాడితే భాను ప్రకాష్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. దాని ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇది ఎక్కడ పులి స్టాప్ పడే పరిస్థితులు ఏం కనిపించట్లేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. కరెక్ట్. మరి చూద్దాం ప్రకాష్ రాజ్ ఇప్పుడు భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలకు మళ్ళీ ఏమన్నా కౌంటర్ ఇస్తారు.